300 ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. 1100 సంవత్సరముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి. గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరం, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో, తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవంతో నిర్మించబడింది. అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య వారు నిర్మించారు. మొదట ఈ క్షేత్రాన్ని విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగాను నామాంతరం చెందింది. ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నది. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలో నెమలి వాహనం మీద స్వామివారి విగ్రహం ఉంటుంది. సహజంగా ఎక్కడైనా వివాహితుడైన వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కొలువై ఉండడం పరిపాటి. అయితే అవివాహితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తూ ఉండడంతో బిక్కవోలు గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. పాలనలో ఉన్న స్వామివారు ఆ తరువాత బిక్కవోలులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలో రెండో కుమార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 1100 ఏళ్ల చరిత్ర కలిగిన బిక్కవోలు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సంతానం లేని స్త్రీలకు సంతాన ప్రాప్తినిచ్చే స్వామివారిగా ప్రసిద్ధి చెందారు. పంచారామాల కంటే 300 ఏళ్ల ముందు తూర్పు చాళుక్యులచే నిర్మించబడిన బిక్కవోలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాన్ని గోలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శైవ కుటుంబం మొత్తం కొలువై ఉండడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ దేవాలయానికి ఎడమ వైపున రాజరాజేశ్వరి ఆలయం, కుడివైపున చంద్రశేఖర స్వామివారి ఆలయం ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండడం చేత స్వామికి ఇష్టమైన మంగళవారం, శుద్ధ షష్ఠి, కృతికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో స్వామి దగ్గర ఉన్న సర్పానికి పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారికి ఇష్టమైన పర్వదినాలలో రాహు, కేతు, కుజ, సర్పదోషాలకు భక్తులు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. సంతానం లేని స్త్రీలు షష్ఠి సందర్భంగా స్వామి చెంతనే ఉన్న సహజ పుట్టపై ఉన్న 4 చీరలు ఉంచి దానిని ధరించి ఆలయ ఆవరణలో నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మచారిగా కొలువై ఉన్నారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్భుజుడైన అభయముద్రతో దర్శనం ఇవ్వడం విశేషం. పై 2 చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్నట్లు స్వామివారి ఎడమ చేతిపై ఒక నెమలి వాహనం ఉండడం జరిగింది. స్వామివారి కుడివైపున సహజసిద్ధమైన పుట్ట ఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్ళెంలో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడం ఈ ఆలయ సాంప్రదాయం. శ్రీ కుమారస్వామి పల్లవిలోవనే దక్షిణముఖంగా బ్రహ్మచారిగా కొలువయున్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి కోరిన కోరికలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహ శాంతిని కోరి జరిపితే దోష నివారణ పూజలు, అనేక మందికి వివాహ శుద్ధి, సంతానం నష్టాలు మరియు శారీరక బాధల నుండి పరిహారం లభిస్తుందని భక్తుల నమ్మకం. బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని భారీ స్థాయిలో తీర్థ మహోత్సవం నిర్వహించుకుంటూ ఉంటారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు. షష్ఠి మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ప్రాచీన గోలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ ఎక్కువగా సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళు వస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.